హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ క్రియేషన్స్. ఇవాళ ఈ వీడియోలో వచ్చేసి ఇలాగ రిబ్బన్స్ తోటి జడని వేసుకోవడం ఎలాగో ఈజీగా మీకైతే ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. ఈజీగా అంటే రెగ్యులర్గా వేసేటువంటి ప్రాసెస్ అనమాట. కానీ ఇలాగ ముందర లూజ్గా రాకోకుండా నీట్గా పర్ఫెక్ట్గా ఫస్ట్ టైం వేసినా సరే ఇలాగ వచ్చేస్తుంది అనమాట. చాలా ఈజీ అండి. చాలామంది చాలా రకాలుగా ట్రై చేస్తుంటారు, బట్ సో ఇది నార్మల్గా వేసుకునే వే అనమాట. సో వేసుకోవడం అయితే చాలా ఈజీ. ఇప్పుడైతే ముందుగా జడని అయితే ఇలాగా ఎక్కువ చిక్కు లేకుండా మంచిగా దూకోవాలి. తర్వాత ఇలాగ 3 పాయలుగా తీసేసుకొని మనం రెగ్యులర్గా ఎలాగైతే అల్లుకుంటామో అలాగ అల్లుకోవాలన్నమాట. అల్లేటప్పుడు ఎప్పుడు కూడా ఈ వెనక వైపు ఉన్నటువంటి పాయని తీసుకొని ముందుగా అల్లుకోవాలి. లేదంటే ముందర అనేది లూజ్గా వచ్చేసి జడంతా లూజ్ అయిపోతుంది అనమాట. కాబట్టి వెనకలు ఉన్నటువంటి పాయతోటే ఫస్ట్ స్టార్ట్ చేయాలి. అంటే పాయ అంటే పాట్, వెనకలు ఉన్నటువంటి పాయతోటైతే ఇక్కడ స్టార్ట్ చేస్తున్నాము. ఇలాగా జడనంతటిని కూడా కొంచెం చివరి వరకు వచ్చేంత వరకు అల్లుకోవాలన్నమాట. సో ఇలాగ కొంచెం మిగిలాక ఇలా రిబ్బన్ని 2 ఈక్వల్ పార్ట్స్ లాగా మనం చేసేసుకుంటాం కదండి. ఎగ్జాక్ట్గా మిడిల్ పాయింట్తో తీసుకొని ఇలాగా వీడియోలో చూపిస్తున్నట్టుగా అల్లుకోవాలన్నమాట. ఇలాగా జడ వేసుకునే వాటికి రిబ్బన్ అంటే ఒక జడకు వేసుకోవడానికి రిబ్బన్ ఖచ్చితంగా 1 మీటర్ ఉండేలాగా చూసుకోండి. అప్పుడే మనకి అల్లుకునేటప్పుడు కూడా మంచిగా అనిపిస్తుంది. అలాగే పైన కుచ్చులు వేసుకునేటప్పుడు కూడా చాలా బాగా వస్తుంది అనమాట. కొంచెం రిబ్బన్ అయితే పైకి మనం ముడి వేసుకోవడానికి సరిపోతుంది అనమాట. సో ఇలాగా జడంతా కూడా అల్లేసేసుకున్నాము. ఎక్కడ వెంట్రుకలు కూడా మీకు బయటకైతే కనపడవన్నమాట. ఇలాగ ఇప్పుడు ఏదైతే పొడుగ్గా ఉంటుందో దాన్ని తీసేసుకొని ఇలాగా చివరిలో ఒక ముడి వేసుకోవాలన్నమాట. అప్పుడే మనకి జడ అనేది ఊడిపోకుండా పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. ఇలాగ టైట్గా లాక్కొని దీన్ని ఇలాగ పైకి వేసేసుకొని కొద్దిగా కిందకి లాగేసి మనము పైన కట్టుకుంటే కనుక 2 ఈక్వల్గా అలాగే చూడ్డానికి కూడా కరెక్ట్గా వస్తుందన్నమాట. చూస్తున్నారు కదా, ఇలాగ కిందకి కొంచెం ఇలాగ లాగి ఇలాగ పైనకి ముడి వేసుకోవాలన్నమాట. అంతేనండి. తర్వాత మనకి షూకి లేస్ అయితే ఎలా కట్టుకుంటామో ఆ విధంగా మనం కుచ్చులు పెట్టుకుంటే సరిపోతుంది. సో 6 కుచ్చులు పెట్టుకోవడం వచ్చే వాళ్ళు పెట్టుకోవచ్చు. లేదంటే ఇలాగా జస్ట్ మీరు షూకి లేస్ ఏ విధంగా అయితే కడతామో ఆ విధంగా పెట్టుకుంటే సరిపోతుంది అనమాట. పెట్టుకొని మనం టైట్గా లాగేసామంటే కుచ్చులు కూడా రెడీ అయిపోతాయి. ఇలాగ ఫోల్డింగ్స్లో ఉన్నాయి కాబట్టి ఫోల్డింగ్స్ని కొద్దిగా ఓపెన్ చేస్తే ఫ్లవర్ లాగా కనిపిస్తుంది అనమాట. సో ఇంతేనండి, చాలా సింపుల్గా చాలా ఈజీగా ఇలాగ జడనైతే వేసుకోవచ్చు అనమాట. ఇలాగ రిబ్బన్స్ వేసుకోవడం వల్ల హెయిర్ కూడా కొద్దిగా పొడవుగా పెరుగుతుంది అనమాట. సో చిన్నప్పుడు చాలామంది ఖచ్చితంగా వేసుకునే ఉంటారు ఇట్లా ప్రతి ఒక్కరు. సో చూసారు కదండి, చాలా బాగుంటుంది. వేసుకోవడం కూడా చాలా ఈజీ. సో చాలామంది కుస్తీ పడుతుంటారు అనమాట మార్నింగ్ టైమ్స్లో పిల్లలకి జడ వేయడానికి. సో ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి.